మనమైతే ఈరోజు నంది హిల్స్కి వెళ్తున్నాం అనమాట. పొద్దున్న 4 గంటలకి ట్రాఫిక్ ఏందిరా బాబు. నంది హిల్స్ దగ్గరికి వచ్చేసినాక చలి ఘోరంగా పెరిగిపోయింది అసలు. ఓ అమ్మ, వాము వాము, ఎవరు మీరంతా? సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. మనమైతే ఈరోజు నంది హిల్స్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3 స్టార్ట్ అయ్యి హొస్కోటేకి వెళ్ళి హొస్కోటే 4 AM బిర్యానీ తినేసి 4 కంతా నంది హిల్స్ స్టార్ట్ అయిపోతాం అనుకున్నాము. కాకపోతే ఇప్పుడే టైం 4 అయిపోయింది అనమాట. పెట్రోల్ పంపు దొరకలేదు అసలు, చాలా సేపు వెతికినాం అనమాట. సో ఇంకా లేట్ అయిపోయింది. ఆల్రెడీ మనం ఇక్కడ నుంచి నంది హిల్స్కి 84 కిలోమీటర్స్ ఉంది. 1.5 hours చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు వెళ్తే కరెక్ట్ టైము నంది హిల్స్కి, ఎందుకంటే సన్ రైజ్ కూడా వచ్చారనమాట. సో అందుకే ఇంక డైరెక్ట్ నంది హిల్స్కి వెళ్ళిపోయి ఒకవేళ టైం ఉంటే హొస్కోటే బిర్యానీ వెళ్తాం అనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ బైక్కి టోల్ కట్టాలన్నమాట. పొద్దున్న 4 గంటలకి ట్రాఫిక్ ఏందిరా బాబు. సో నంది హిల్స్కి అయితే నేను, మా చెల్లి, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో మొత్తం 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాము 2 బైక్స్లో. సో మంచి అయితే ఎక్కువ లేదు బెంగళూరులో. చూడాలి అక్కడ క్లౌడ్స్ వస్తాయా రావా అని చెప్పి. నాకైతే డౌటే. బ్రిడ్జ్ ఎంత బాగా నీట్గా లైట్స్ డెకరేట్ చేస్తున్నారు. ఇలాంటివి చిన్న చిన్న లైట్స్ ఇలాంటివి ఏమైనా డెకరేషన్ చేస్తే ఆ ప్లేస్కి అట్రాక్షన్ వచ్చేస్తుంది. నేను కొన్ని రీల్స్ చూశాను అనమాట నంది హిల్స్ సంబంధించి, వీకెండ్స్ ఎలా ఉంటుందని చెప్పి. ఆ రీల్స్ చూసి కొంచెం భయం వేస్తుంది. సో ఆ రీల్స్లో ఏంటంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నట్టు చూపించినారు వీకెండ్స్లో. సో మనం ఇప్పుడు వీకెండ్ వెళ్తున్నాం, ఈరోజు సండే అనమాట. నాకు తెలిసి క్రౌడ్ గట్టిగానే ఉండబోతుంది, ఎందుకంటే చాలామంది బైకర్స్ వెళ్తున్నారు అనమాట. మోస్ట్లీ ఇటు సైడ్ వెళ్ళే అన్ని బైక్స్ కార్స్ అంతా మోస్ట్లీ అటు సైడ్కే వెళ్తాయి అన్నమాట. ఒకరు సూపర్ బైక్స్ వేసుకొని అని పోతున్నారు పక్కన నుంచి మెరుపుతీగలాగా. ఇంకా 35 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే మనం యలహంకలో ఉన్నాం. ఇది సెకండ్ టోల్ గేట్ అనమాట నంది హిల్స్కి. మనం ఉన్న ప్లేస్ నుంచి ఇది సెకండ్ టోల్ గేట్. చూడండి చాలామంది బైకర్స్ ఉన్నారనమాట ఇక్కడ. ఈడున్న మొత్తం బైకర్స్ కార్స్ బ్యాచ్ మొత్తం నంది హిల్స్కే. సో నేను ఆల్రెడీ ఈ రూట్లో వెళ్ళున్నాను అనమాట. ఇది సెకండ్ టైం ఈ రూట్లో రావడము. ఈషా ఫౌండేషన్ కూడా ఇటు సైడ్ అనమాట వెళ్ళాల్సింది. చలి ఘోరంగా ఉంది. ఇంకా సైడ్ ఇక్కడ చలిమంట వేస్తున్నారనమాట. కొంతసేపు చలిమంట కాల్చుకొని వెచ్చగా ఉందబ్బా. నంది హిల్స్ దగ్గరికి వచ్చేసినాక చలి ఘోరంగా పెరిగిపోయింది అసలు వేడి కూడా తెలియట్లా స్పర్శ చేతులకి, అట్లా ఉంది. ఆ చలిమంట జస్ట్ అక్కడ వరకు ఆపింది అంతే. కొంచెం బండి తీసామో లేదో మళ్ళీ చలి స్టార్ట్ అయిపోయింది. టైం కరెక్ట్గా 5:53 అయింది. నంది హిల్స్ లోపల పోవడానికి 6కి ఓపెన్ చేస్తారంట గేట్స్. సో మనమైతే కరెక్ట్ టైంకి వెళ్తున్నాం. సో అప్పుడే ఘాట్ రోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. ఓ అమ్మ, నాకు తెలిసి ఇప్పుడే వదిలినట్టున్నారు. కొంచెం కదులుతున్నాయి వెహికల్స్.
రీల్స్లో చూపించినట్టే ఉంది భయ్య, ఫుల్ ట్రాఫిక్. సన్ రైజ్ కూడా స్టార్ట్ అవుతా ఉంది, కొంచెం లైటింగ్ వస్తుంది. ఇప్పుడే 6:59 టైము. ఫైనలీ కొండపైకి అయితే వెళ్తున్నాం అబ్బా. మనం అనుకున్నట్టే క్లౌడ్స్ అయితే ఏం లేవు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఫోన్పేలు గూగుల్ పేలు ఏం పనిచేయవు అనమాట. ఈ ఎంట్రన్స్ బాగుంది, వచ్చేసాం అనుకుంటా పైకి. వామ్ము ఎవర్రా మీరంతా, మామూలుగా లేదుగా క్రౌడ్. అసలు పార్కింగ్ కొండల పైన పెట్టేస్తున్నారు భయ్య. అది చూడండి, కొండ పైన మొత్తం పార్కింగ్ బండ్లే ఉన్నాయి. ఆఫ్ రోడింగ్ చేపిస్తున్నారు కదరా బాబు. అయ్యా ఇప్పుడు ఈ కొండ పైన మన బండి పార్క్ చేయాలి. అయిపోయింది నంది హిల్స్. ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు గైస్ నంది హిల్స్. సో ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. హొస్కోటేకి వెళ్తున్నాము. ఒకవేళ హొస్కోటేలో అక్కడ బిర్యానీ ఇది అంటే బిర్యానీ తినేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఏమో ఈ నంది హిల్స్ అనేది ఒక యాంగిల్లో నుంచి చూస్తే నంది పడుకున్నట్టు ఉంటుందంట. నాకెక్కడ అనిపించలేదు అసలు అది. సో హొస్కోటేకి ఇంకొక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం అనమాట. నేషనల్ హైవే కూడా ఎక్కేసాము. ఇది నేషనల్ హైవే 648 అనమాట. నేను ఆల్రెడీ హొస్కోటే బిర్యానీ 4-5 టైమ్స్ దాకా టేస్ట్ చేశాను అనమాట. మనం నార్మల్గా వెళ్ళేది ఆనంద్ దమ్ బిర్యానీ. సో అదే ఫేమస్ అనమాట హొస్కోటేలో. సో నాకైతే డౌటే ఉంటుందా ఉండదా అని చెప్పి, ఎందుకంటే 9కి 8:30కి అంతా బిర్యానీ అయిపోతుంది అక్కడ. వచ్చేసాం ఆనంద్ హొస్కోటే దమ్ బిర్యానీ. ఉందో లేదో. ఒక ప్లేట్ వచ్చి 266, కుష్కా వచ్చి 95.
ఇంకా అయిపోయింది బా హౌస్కోట బిర్యానీ తినేసాము. మైలేజ్ 36 వస్తుంది నాకు. షెల్ పెట్రోల్ భయంకరంగా వర్క్ అవుతుంది. ఇంతకుముందు మనం నంది హిల్స్ దగ్గర అయితే 39 వరకు వచ్చింది మనకి. ఇంకా అక్కడ హిల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసాం ఎక్కడం అక్కడ తగ్గిపోయింది మైలేజ్. ఈరోజు ప్లాన్ అసలు సరిగ్గానే జరగలేదబ్బా. మార్నింగ్ సన్ రైజ్ మిస్ అయిపోయినాము నంది హిల్స్లో. కొంచెం లేట్ అయిపోయింది అనమాట. మనం పైకి వెళ్ళేసరికి ట్రాఫిక్ ఎక్కువ ఉండింది. ఇక్కడ వచ్చి బిర్యానీ మొత్తం చల్లగా ఉంది. అయిపోవచ్చింది బిర్యానీ, ఇంకా లాస్ట్లో ఉండింది. పీసులు కూడా సరిగ్గా రాలేదన్నమాట. ఇంకేదో తిన్నామంటే తిన్నాం అంతే, అలా ఉండింది. సాటిస్ఫాక్షన్ ఏమి లేదు అసలు. సో ఇంకా డైరెక్ట్గా రూమ్కి రిటర్న్ అయిపోతాను అనమాట. ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి guys. See you guys in the next vlog. Bye bye.